సో ఈ రోజు టాపిక్ చర్మ వ్యాధులు, ఎస్పెషల్లీ దురదతో కూడుకున్న చర్మ వ్యాధుల్లో ఎలాంటి ఆహారం తినకూడదు అనే దాని గురించి ఇన్ డీటెయిల్ తెలుసుకుందాం. హలో ఎవ్రీవన్, నేను మీ డర్మటాలజిస్ట్ డాక్టర్ దీప్తి ప్రసాద్ ఫ్రమ్ దీప్తి హాస్పిటల్, కరీంనగర్, తెలంగాణ. సో స్కిన్ డిసీజ్ అనగానే మనకు గుర్తొచ్చేది ఫస్ట్ సిమ్టమ్ ఈస్ ఇచింగ్, దురద. సో చాలా రకాల స్కిన్ ప్రాబ్లమ్స్ లైక్ ఎగ్జిమా, సోరియాసిస్, లైకెన్ ప్లానస్, జెరోసిస్ అంటే ఈ వ్యాధుల్లో మోస్ట్ ఇంపార్టెంట్ సిమ్టమ్, పేషెంట్ బాధపడే చాలా ట్రబుల్సమ్ గా ఉండే సిమ్టమ్ దురద. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ దిస్ వీడియో ఆల్ మై పేషెంట్స్ ఎలాంటి ఫుడ్ మీరు అవాయిడ్ చేయాలి అనే దాని గురించి ఒక అవగాహన కోసం ఈ వీడియో చేస్తున్నాను. సో గోయింగ్ ఇన్ టు ద డెప్త్, వీటన్నిటిని కూడా ప్రూరోజెనిక్ ఫుడ్స్ అంటాం. అంటే ఇచ్ సైకిల్, ఆ ఇచ్ ఏదైతే ఉంటుందో దురదకు సంబంధించిన సిమ్టమ్స్ స్టార్ట్ అయినప్పుడు చర్మం మీద పేషెంట్స్ గోకుతూ ఉంటారు. సో ఈ ఇచ్ సైకిల్ ఎలా ఉంటుందంటే, మనం ఒక్కసారి దురద మొదలు పెట్టామంటే అది ఇంకా పెరుగుతూనే ఉంటుంది. సో ఈ సైకిల్ ని ప్రేరేపించేటట్టుగా కొన్ని ఫుడ్స్ ఉంటాయండి. సో ఆ ఫుడ్స్ ని ఖచ్చితంగా మీరు డైట్ లో రెస్ట్రిక్ట్ చేసుకుంటే బెటర్. ఎందుకంటే సోరియాసిస్ కానీ, ఎగ్జిమా కానీ, లైకెన్ ప్లానస్ కానీ ఇట్లాంటి కండిషన్స్ లో చక్కటి రెస్పాన్స్ వస్తుంది ట్రీట్మెంట్ తో. బట్ ఒక పాయింట్ లో మనం ఫుడ్ ని కంట్రోల్ చేసుకున్నప్పుడు ఇచ్చింగ్ అనేది మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది. సో ఇది తెలిసినప్పుడు మన సైడ్ నుంచి ఆ స్పెసిఫిక్ ఫుడ్స్ రెస్ట్రిక్ట్ చేసినప్పుడు డెఫినెట్లీ డిసీజ్ ని కంట్రోల్లో పెట్టుకోవచ్చు. సో గోయింగ్ ఇన్ టు ద లిస్ట్, మోస్ట్ కామన్ గా ఇచ్ సైకిల్ ని ప్రేరేపించే ఫుడ్స్ లో ఎక్కువ అలర్జీ కాజ్ చేసే ఫుడ్స్ సీ ఫుడ్స్ అండి. లైక్ ఫిష్, ప్రాన్స్, షెల్ ఫిష్. మన సైడ్ తక్కువ తింటారు, బట్ వెస్ట్రన్ కల్చర్ లో షెల్ ఫిష్ ఇవన్నీ కూడా ఎక్కువ ఇచ్చింగ్ ఇంక్రీజ్ చేస్తాయి. అండ్ స్పెసిఫిక్ గా కొంతమంది పేషెంట్స్ లో ఫుడ్ అలర్జీస్, అంటే చాలా భయంకరమైన ఫుడ్ అలర్జీస్ ని కూడా కాజ్ చేస్తాయి. సో ఈ ఫుడ్స్ లో ఉండే కొన్ని స్పెసిఫిక్ ప్రోటీన్స్ ఆర్ కొన్ని కాంపోనెంట్స్ మన బాడీ ఇమ్యూనిటీని ట్రిగ్గర్ చేసి ఈ ఇచ్ సైకిల్ అనేది ఇంకా పెంచేటట్టుగా చేస్తుందండి. అండ్ నెక్స్ట్ కమింగ్ టు వెజిటబుల్స్ లో టొమాటో, బ్రింజాల్, పొటాటో, కొన్ని స్పెసిఫిక్ గింజలు లైక్ సోయాబీన్, రాజ్మా ఇవి డెఫినెట్లీ అవాయిడ్ చేయాలి. అండ్ ఫ్రూట్స్ లో సిట్రస్ బేస్డ్ ఫ్రూట్స్ లైక్ లెమన్ ఆర్ ఆరెంజెస్ అండ్ టామరిండ్, చింతపండు, ఇది కూడా అవాయిడ్ చేయమని చెప్తాం. అండ్ నెక్స్ట్ కమింగ్ టు అదర్ కేటగిరీ, డైరీ ప్రొడక్ట్స్ లో మోస్ట్ కామన్ గా ఎక్కువ అలర్జీస్ కాజ్ చేసేది కౌ మిల్క్ అండి. సో కౌ మిల్క్ లో ఉండే ప్రోటీన్స్ మన బాడీ ఇమ్యూనిటీకి సూట్ కాకుండా ఇట్లాంటి స్పెసిఫిక్ అలర్జీస్ ఉన్న వాళ్ళలో ఎక్కువ దురదని కాజ్ చేస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్, పీనట్స్, పల్లీలు. స్పెసిఫిక్ గా చాలా రకాల నట్స్, అందులో కామన్ గా మనం యూజ్ చేసేవి పీనట్స్. పల్లీలు తిన్నప్పుడు కూడా చర్మ వ్యాధులు విపరీతంగా దురద పెరుగుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ కాంపోనెంట్ ఇస్ గ్లూటెన్ కంటైనింగ్ కార్బోహైడ్రేట్స్ అంట. అందులో మోస్ట్ కామన్ గా మనం యూజ్ చేసేవి వీట్ తిన్నప్పుడు కూడా కొన్ని స్పెసిఫిక్ స్కిన్ ప్రాబ్లమ్స్, దురద పెరుగుతుందండి. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ఆల్కహాల్, ఎస్పెషల్లీ వైన్ అండ్ బియర్ ఆర్ ఎనీ టైప్ ఆఫ్ ఆల్కహాల్ రాదర్ తీసుకున్నప్పుడు మన బాడీలో వాసో డైలటేషన్ జరుగుతుంది. అంటే బ్లడ్ సర్క్యులేషన్ స్కిన్ కి పెరిగిపోయి ఒక విధమైన ఇచ్ అనేది ఈ ఎగ్జిస్టింగ్ స్కిన్ డిసీజ్ ఉన్న వాళ్ళలో ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ కామన్ గా యూజ్ చేసే ఫుడ్ ఇస్ ఎగ్స్. సో ఎగ్ లో ఉండే ప్రోటీన్ కూడా మన ఇమ్యూనిటీ డిస్టర్బ్ చేసి ఇచ్ సైకిల్ పెంచుతుంది. సో నెక్స్ట్ తీపి పదార్థాల వైపు వెళ్తే కనుక బెల్లంలో కూడా ప్రూరోజెనిక్ నేచర్ ఎక్కువగా ఉంటుంది. అండ్ చాక్లెట్స్ అండ్ ఎస్పెషల్లీ క్యాండ్ ఫుడ్స్, అంటే ప్రిజర్వేటివ్స్ ఉన్న ఫుడ్స్ లో కూడా ప్రూరోజెనిక్ నేచర్ ఉంటుంది. ఇవి కూడా మన బాడీకి ఇచ్చింగ్ ని ఇంక్రీజ్ చేసే టెండెన్సీ ఉంటుంది. సో ఇవన్నీ కూడా బ్రాడ్ గా అవాయిడ్ చేయమని చెప్పే ఫుడ్స్, కానీ ప్రతి ఒక్క పేషెంట్ లో ఇవన్నీ ప్రాబ్లమ్ ని ఇంక్రీజ్ చేస్తుందని చెప్పలేమండి. ఇట్ ఈస్ లిస్ట్ చాలా పెద్దగా ఉంటుంది, మీరు గమనించుకోవాలి. సో మనకు ఆ రోజు మనం తిన్నప్పుడు వెదర్ యు ఆర్ ఓకే లేదా మీ సిమ్టమ్స్ పెరిగాయా అని గమనించుకొని ఆ స్పెసిఫిక్ ఫుడ్స్ అవాయిడ్ చేసినప్పుడు డెఫినెట్లీ మన ట్రీట్మెంట్ బెటర్ అవుతుంది అండ్ మీకున్న స్కిన్ ఇష్యూస్ తొందరగా రిజాల్వ్ అవుతాయి. సో హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ మీకున్న చర్మ వ్యాధుల్లో దురదతో బాధపడుతున్నప్పుడు ఈ ఆహారం డెఫినెట్లీ మీరు అవాయిడ్ చేయాలి ఆర్ అట్లీస్ట్ తగ్గించాలి. తప్పని పరిస్థితిలో తినాల్సిన అవసరం వచ్చినప్పుడు కూడా లిమిటెడ్ క్వాంటిటీస్ లో అకేషనల్ గా తీసుకున్నప్పుడు డిసీజ్ అనేది కంట్రోల్ ఉంటుంది. సో హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ అబౌట్ వాట్ టు అవాయిడ్ ఇన్ ఇచీ స్కిన్ కండిషన్స్ మీకు ఎంతో కొంత నాలెడ్జ్ కి యాడ్ చేసిందని ఆశిస్తున్నాను. ప్లీజ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ సచ్ కంటెంట్ on skin and hair related issues. Thanks for watching. Take care and bye.